భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అంటే టీ20 సిరీస్ ఆడకముందు టెస్ట్ సిరీస్ ఆడింది. సొంత గడ్డ పైన 3 మ్యాచ్లు ఓడిపోయి వైట్ వాష్ అయిపోయింది. దాంతో కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరి పైన చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మని రిటైర్ అయిపోమని, విరాట్ కోహ్లీ అసలు బ్యాటింగ్కే పనికిరాడు అంటూ రకరకాలుగా. అయితే ఇక వాళ్ళ మీద రిటైర్ అయిపోవాలని ఒత్తిడి కూడా గౌతమ్ గంభీర్తో పాటుగా అజిత్ అగాకర్ తీసుకొచ్చాడు. అయితే ఇక ఆ తర్వాత మరి రోహిత్, కోహ్లీలలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాళ్ళిద్దరూ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలని ఇరగదీసేశారు. ఇంకొకళ్ళెవరూ కూడా మాట్లాడకుండా అందరూ కూడా భారత జట్టును చూసి నోరు మూసేశారని చెప్పుకోవాలి. ఈ క్రమంలో భారత జట్టుకు భారీ ప్రైజ్ మనీ దక్కింది. అది ఒక్కొక్క ఆటగాడికి ఎంతవరకు వచ్చిందనేది గనుక మనం చూసుకున్నట్టయితే ఘన విజయం సాధించిన భారత్‌కు దాదాపుగా $2.4 మిలియన్ అనమాట. అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలు గెలుచుకుంది. ఐసీసీ గతంలో కంటే ఈసారి ప్రైజ్ మనీని 53% పెంచింది. అలాగే రన్నర్స్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు $1.1 మిలియన్ అంటే 9.72 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది. సెమీఫైనల్‌లో ఎలిమినేట్ అయిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు 4 కోట్లు. అలాగే ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ మొత్తం $7 మిలియన్ అంటే దాదాపుగా 60 కోట్లుగా నిర్ణయించిన ఐసీసీ గ్రూప్ దశలో గెలిచిన జట్లకు 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. అలాగే 5, 6 స్థానాల్లో నిలిచిన టీమ్స్‌కు 3 కోట్లు, 7, 8 స్థానంలో నిలిచిన టీంకు 1.2 కోట్లు ప్రైజ్ మనీగా రానున్నాయి. ఇక ఐసీసీ ట్రోలింగ్‌లో పాల్గొన్న 8 జట్లకు కూడా ₹1 కోటి వరకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీమిండియా ఈ విజయంతో తన క్రికెట్‌లోని ఆధిపత్యాన్ని చూపించింది. ఇది కాక బీసీసీఐ ఒక్కొక్క ఆటగాడికి దాదాపుగా 35 లక్షల రూపాయల బంపర్ ఆఫర్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తుంది. దీనికి తోడు భారత జట్టులో సూపర్ డూపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రేయస్ అయ్యర్‌కు భారీ ప్రమోషన్ ఇవ్వబోతోంది. గతంలో తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని రద్దు చేసిన బీసీసీఐ ఇప్పుడు మళ్ళీ తిరిగి రివైజ్ చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్‌కి కూడా భారీగా పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఇప్పుడు దుబాయ్ నుంచి భారత ఆటగాళ్లు ముంబైకి వచ్చిన తర్వాత భారీ ర్యాలీతో పాటుగా ఈ ప్రైజ్ మనీలు ఇంకా చాలా చాలా అవార్డులు, రివార్డులు ఉంటాయన్నమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.